నమస్తే డాక్టర్. నా పేరు సెల్వి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్. చెప్పండమ్మా. ఆయన ఇలా తాగుడికి బానిసయ్యే చనిపోయారు డాక్టర్. అలాగమ్మా. ఇప్పుడు మా తమ్ముడు బాగా తాగడం మొదలు పెట్టాడు. అలాగా. ఇంతకీ ఆయన వయసు ఎంత ఉంటుంది? 30 సంవత్సరాలు డాక్టర్. అన్నట్టు ఎన్నేళ్లుగా తాగుతున్నారు? ఒక 2-3 సంవత్సరాలు. అలాగా. ఏం చేస్తుంటారు? మెకానిక్ గా ఉన్నారు డాక్టర్. సరేనమ్మా. అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదు డాక్టర్, ట్రీట్మెంట్స్ కంతా మేము తీసుకెళ్లేదు. దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్. సరేనమ్మా. అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమున్నాయో చెప్పగలరా? ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు డాక్టర్. అలాగా. పనైన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు. సరే అమ్మా. ఏం చెప్పినా వినిపించుకోడు. సరే అమ్మా. దీనికున్నది ఒకే మార్గం, అదేంటంటే అడిక్షన్ కిల్లర్. అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు. కానీ మీరు దీన్ని ఇలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనని శారీరక సమస్యలు రావచ్చు, అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు, అలాగే కంటి సమస్యలు రావచ్చు, ఒళ్ళు వనకడం, అలాగే బీపీ, ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే కింద ఉండే ఒక నంబర్కు వెంటనే కాల్ చేయండి. మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఆయనకివ్వండి. అంతేకాకుండా మీరు ఈ అడిక్షన్ కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి. ఎందుకంటే దీనికి రుచి ఉండదు, వాసన ఉండదు, కలర్ కూడా ఉండదు. అందుకని భోజనంలోనో, టీలోనో, లేదంటే పాల్లోనో దేంట్లో అయినా కలిపి ఇవ్వండి. ఆ తర్వాత ఆయనకు తెలియకుండానే ఆయన ఈ డ్రింక్స్ చూసిన వెంటనే అసహించుకొని వదిలేయడం జరుగుతుంది. అందుకని మీరు దీన్ని చక్కగా ఉపయోగించండి. వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి. నా భర్త 7-8 ఏళ్లుగా మద్యం అలవాటుకు చాలా బానిసయ్యారు. మేమెంత చెప్పినా వినిపించలేదు. అయినా ఆయన మారయ్యగో. ఆ మద్యం అలవాటు ఆయనను పూర్తిగా మాయ చేసింది. ఒక దశలో ఆయన మారకపోవడం వల్ల ఆయనతో కలిసి కుటుంబాన్ని నడపలేను అనిపించి కోపంతో నా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. ఆయనను గుర్తు చేసుకుని ఏడుపు రాని రోజు నాకు లేదు. మా అత్తని తిరిగి తిరిగి చెప్పుకుంటూ ఏడుస్తుంటాను. మా అక్కే ఎడిక్షన్ కిల్లర్ గురించి చెప్పింది. ఆకుపై ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆకుపైన సంప్రదించి నేను మాట్లాడాడు. ఆకుపై మా ఇంటి వాళ్ళ గురించి అడిగారు. ఎన్ని సంవత్సరాలుగా తాగుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా మద్యం అలవాటుకు బానిసలుగా ఉన్నారు అని అడిగి ఈ అడిక్షన్ కిల్లర్ మందు ఎలా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అని చెప్పి ఆకుపైని మా ఇంటికే పంపించారు. మా ఇంటి వాళ్ళకి తెలియకుండా ఈ మందును టీ, కాఫీ, భోజనంలో తెలియకుండా కలిపి ఇస్తూ వచ్చాను. ఇస్తూ కొద్ది రోజుల్లోనే ఆయన మెల్లగా మెల్లగా తాగుడి అలవాటు నుంచి బయటపడిపోయారు. ఒక దశలో పూర్తిగా బయటపడ్డారు. తాగుడు అలవాటు, పొగాకు, గుట్కా, పాన్, డ్రగ్స్ ఇలాంటి మత్తు అలవాట్లు ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది. మొదట సాధారణంగా అనిపించిన ఈ మత్తు అలవాటు ఇప్పుడది ఒక వ్యాధిగా మారింది. అదే మనం కాదనలేని నిజం. ఈ తాగుడు అలవాటుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్, ఎన్నో మందులు కూడా ఉన్నాయి. కాని ఫలితం చాలా చాలా తక్కువ. ఎందుకు తెలుసా అండి? ఈ తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు తాగితేనే బతకగలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి, భర్త, కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్.